అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ. ఈరోజు వంకాయలు కోస్తున్నామండి. మీకు ఫస్ట్ తొలి కోతల్లో కోసేటప్పుడు చూపించా కదా, స్టార్టింగ్ చెట్లు కానీ చిన్న చెట్లు ఉన్నప్పుడు కాయలు అవి. ఈరోజు మళ్ళీ కాయలు కోయటానికి వచ్చామండి. అసలు ఐదారుగురం వచ్చి కోస్తున్నాము. అసలు కాయలు చూడండి ఎన్ని కాయలంటే తెగ్గాసిందండి తోట మాత్రం. అయితే వర్షాలు పడ్డాయి కదా, వర్షాల వల్ల కొద్దిగా 2 రోజులు లేట్ అయింది కొయ్యటం. అందువల్ల ఎక్కడన్నా కొద్దిగా కాయ ముదిరింది, ఒక్కో కాయ. కానీ పుచ్చులు మాత్రం అస్సలు లేవండి. మనకేంటంటే 1 కేజీ కాయలు అంటే ఒక 100 కాయకు వచ్చి 1-2 తగలటమే కానీ పుచ్చులు మాత్రం లేవు. కాయ మాత్రం పొడవు కానీ అసలు లావు కానీ చూడటానికి మాత్రం అసలు ఎంత బాగుందోనండి. కాయలు అని అంటున్నారు ఎవరైనా కానీ, చాలా బాగున్నాయి అంటున్నారు. కాయటం కూడా అసలుకి అట్టా గుత్తులు కాసినాయి అన్నమాట. ఇవాళ ఏంటంటే మీకు కోసిన కాయలు చూపిస్తున్నాను. మళ్ళీ మీకు ఇంకోసారి చెట్టుకున్నప్పుడే అసలు ఆ గుత్తులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఆ చెట్టుని చూపిస్తాను. ఆ చెట్టుకున్న కాయలు కూడా మీకు దగ్గరగా మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకున్న సంతోషాన్ని మీతోటి పంచుకోవటమే నాకు ఆనందం. అందుకని ఈ తడవ మీకు చెట్టుకున్న కాయలు కూడా ఆ గుత్తి వంకాయలు కూడా ఉన్నాయి. మనం నారు కొనుక్కొచ్చి వేయటం కదా, అందులో కూడా మనకు గుత్తి వంకాయలు వచ్చినాయి. అందులో అవి కూడా బాగా కాసినాయి అండి. ఇగోండి మా మరదలు, మా పిన్ని, మేము అందరం మా వాళ్ళమేనండి. మేమందరం వచ్చేసి ఉదయం 5:30 కల్లా రావాలండి. వంకాయలు అంటే మాత్రం ఉదయాన్నే కోసుకోవాలి. 5:30 కల్లా వచ్చేసి 9:30 కల్లా కాయలు కొయ్యటం అయిపోవాలి. 10 కల్లా మళ్ళీ మార్కెట్కి కూడా వెళ్ళిపోవాలి. అందుకని ఉదయాన్నే వచ్చేసి కోస్తున్నాము. మా పిన్ని, మా మరదలు అందరం మేమండి కోస్తున్నాము. అసలు ఆ గుత్తి వంకాయలు కూడా అండి, ఆ కలర్ కూడా ఎంత బాగుంటుందంటే నల్లగా కాయి అంత బాగుంటుంది. మీకు ఆ గుత్తి వంకాయలు కూడా చెట్టుకే మీకు చూపియాలి. ఇవాళ టైం లేదండి, కోసేసాము. రేపు వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఆ చెట్టుకే నేను కాయలు చూపిస్తాను. మీకు ఈ వంకాయలైనా గుత్తి వంకాయలైనా మీకు చెట్టుకు చూపిస్తాను. చూడండి అసలుకి ఎన్ని అంటే దగ్గరగా 15 బస్తాలు 20 బస్తాలు దాకా బాగా అయినాయి అన్నమాట. ఇంకా మేము కొయ్యటము, మా వారు తీసుకొచ్చి ఇంకా అక్కడ పోయటము, వాళ్ళు ఏరటము చాలా కోసామండి. బాగా కాసినాయి గుత్తి వంకాయలు కూడా ఆ రోజే కోసాము. అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. గుత్తి వంకాయలు కూడా ఇవన్నీ కూడా మీకు చూసి మళ్ళీ ఈ తడవ మీకు కూడా బాగా దగ్గరగా చెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో, ఎంత సంతోషంగా ఉంటుందో మీకు చెట్టుకు కూడా నేను చూపిస్తానండి. కాయలు ఇగోండి, అసలు కలర్ చూడండి, గుత్తి వంకాయలు ఎంత బాగున్నాయో. మీకు ఇవాళ కోసినవి చూపించాను. ఈ తడవ మీకు చెట్టుకే మీకు చూపిస్తానండి. చాలా బాగున్నాయి. చూడండి ఎంత కలగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. మళ్ళీ వచ్చే వీడియోలో మీకు చెట్లు చూపిస్తాను. చాలా అంటే చెట్లు కూడా బాగా పెద్దవి అయినాయి. చెట్టు తోట కూడా పెరిగింది. అప్పుడు ఫస్ట్లో కొద్దిగా ఎడమ అనిపించిన తోట కూడా బాగా పెరిగింది. మీకు మళ్ళీ వచ్చే వీడియోలో మీకు దగ్గరగా గుత్తులు కాయలు చూపిస్తూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.